ఏలియన్ స్పేస్ షిప్ లో ఇతనికి ఒక విచిత్రమైన ఆర్మర్ అయితే దొరుకుతుంది. ఇంకా ఆ సూట్ ని టచ్ చేయగానే ఇతనికి విచిత్రంగా వైబ్రేషన్స్ వస్తూ అలాగే అతని హ్యాండ్ ఇంకా బాడీ అనేది సూట్ లోపలికి మెల్లిగా లాగేసుకుంటూ ఉంటుంది. ఇది చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ బలంగా అతన్ని బయటికి అయితే లాగుతారు. చాలా ప్రయత్నం తర్వాత ఎలాగోలా బయటకు వస్తాడు. అతన్ని బయటికి తీసే క్రమంలో ఒక భారీ ఇనుప రాడ్డును తీసుకొని ఆ స్పేస్ సూట్ కాలు మీద అయితే కొడతాడు. ఇంకా అక్కడ లైట్ గా డ్యామేజ్ అయితే జరిగి ఉంటుంది. ఎంత క్లీన్ చేసినా కూడా అది పోదు. కానీ ఒక్కసారిగా తడిగా ఉన్న బట్టని తీసుకొని దాని మీద తుడవగానే అది ముందుట్లాగా చాలా క్లీన్ గా అయితే మారిపోతుంది. ఈ విషయంతో ఆ గ్రూప్ లో ఉన్న ఒక మెంబర్ కి అర్థమైపోతుంది ఇది చాలా డేంజరస్ గా ఉంది. ఇంకా వెంటనే దీన్ని మిలిటరీ వాళ్ళకి ఇచ్చేయాలని ఫిక్స్ అయిపోతారు. అలా దారిలో వెళ్తుంటే చాలా పెద్ద పబ్లిక్ స్ట్రైక్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ తో జరిగిన విషయం మొత్తం చెప్తారు. కానీ అక్కడ జరుగుతున్న స్ట్రైక్ మొత్తం చూసి వీళ్ళు కావాల్సిగా చేస్తున్నారని చెప్పి వాళ్ళని తీసుకువెళ్లి లాకప్ లో వేయడానికి జీప్లు అయితే వేస్తారు. అంతేకాకుండా అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎవరో కాదు, మనోడి గర్ల్ ఫ్రెండ్ ఫాదర్. ఇంకా ఈ విషయం అతని గుడికి తెలుసు. ఆఫీసర్లు ఇదంతా కావాల్సిగా చేస్తున్నారని భావించిన ఇతను వెంటనే ఏలియన్ సూట్ అయితే వేసుకుంటాడు. ఏలియన్ సూట్ వేసుకునేటప్పుడు చాలా పెయిన్ గా ఉన్నా సరే కొద్ది నిమిషాల తర్వాత ఆ పెయిన్ అనేది తగ్గిపోయి ఇన్స్టెంట్ పవర్ బూస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. నిజం చెప్తున్నా, మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకవేళ మీకు మూవీ కావాలనుకుంటే కామెంట్ లో మూవీ టైప్ చేయండి, వచ్చేస్తుంది.